జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు కేడరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వచ్చే 15 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పదే పదే వ్యాఖ్యానిస్తుండటమే. జనసేనకు ఉన్న ఓటు బ్యాంకుతో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తుందా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే కనీసం సొంతంగా పార్టీని నిర్మించుకొని కీలక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయకుండా మరో 15 సంవత్సరాలు టీడీపీతో కలిసి ఉండటమే అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ నిత్యం బహిరంగ వేదికలపై చెప్తుండటం జనసేన నాయకులతో పాటు కేడర్ కూడా ఏమాత్రం రుచించడం లేదు. పవన్ కళ్యాణ్తో పాటు ఇతర కీలక నేతలకు పదవులు వస్తే చాలా రాష్ట్రమంతటా పార్టీ కోసం కష్టపడే వాళ్ళ సంగతి ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదే అంశాన్ని కొంతమంది నాయకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ను తప్పుపడుతూ కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతమంది ప్రయత్నం చేసినా కూటమిని విచ్ఛిన్నం చేయలేరంటూ చెప్తూ వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అటు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు తాను ఇప్పటికే 24 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి చర్చించి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ను వివరించినట్లు కూడా వాటిల్లో ప్రస్తావించారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడాలనే విషయం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చెప్పాలా అన్నదే ఇక్కడ చర్చనీయాంశంగా మారిన అంశం. దీని ప్రకారం చూస్తే ప్రతి విషయంలో కూడా చంద్రబాబు డైరెక్షన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనే అభిప్రాయం అటు ప్రజల్లోనూ జనసేన నాయకుల్లోనూ కలగదా అన్న చర్చ సాగుతోంది. ఇది ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రమాదం కూడా లేకపోలేదనే ఆందోళన ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయింది కూడా చాలా తక్కువ సార్లే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు, అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖలను చూస్తున్న పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం అంటే అంత ఈజీ విషయం కాదని కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలపై వచ్చిన తరాల్లోనే జనసేనకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వీటికి సంబంధించి మీడియాలో ప్రముఖంగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. పార్టీలోని చిన్న నాయకులపై ఏదైనా ఆరోపణ వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎక్కడ కఠిన చర్యలు తీసుకోవడం సంగతి అలా ఉంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్న దాఖలాలు లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో సమావేశం కావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సూచించినట్లు చెప్తున్నారు. మరి చంద్రబాబు సూచనను పవన్ కళ్యాణ్ పాటిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అసలు సమావేశం జరుగుతుందా, సమావేశమైతే ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండా పూర్తయిన తర్వాత మంత్రులతోటి చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించారు. జనసేన ఎమ్మెల్యేలతోటి పవన్ కళ్యాణ్ సమావేశం కావాలని చంద్రబాబు సూచించినట్లు వచ్చిన వార్తలు ఖచ్చితంగా రాజకీయంగా ఆ పార్టీకి డ్యామేజ్ చేస్తాయే తప్ప ఏమాత్రం లాభం చేకూర్చేవి కావనే అభిప్రాయం ఎక్కువ మంది జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతున్నారనే అభిప్రాయం కల్పించడానికి దోహదం చేసేదిగా ఉందనే చర్చ కూడా సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.